మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేశవ్యాప్తంగా కూడా గణపతి నవరాత్రులు ఉత్సవాలు అంగరంగ వైభవంగా కూడా ప్రారంభమైపోయాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా గణపతికి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఈరోజు హుస్నాబాద్లో మాత్రం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 108 రకాల స్వీట్స్తో కూడా గణపతి వద్ద కూడా వినూత్నంగా కూడా వీళ్ళ యొక్క ఆలోచనతో స్వీట్స్ను అయితే దేవునికి సమర్పించడం అయితే జరిగింది. ఇక్కడ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలు సునీత గారు అవుతున్నారు. అంటే ఈ వినూత్న కార్యక్రమం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా వారి మాటల్లో తెలుసుకున్నాం. అంటే మేడం చెప్పండి, ఇంత మంచి వినూత్న కార్యక్రమం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మీరు? అంటే ఈ 108 స్వీట్స్ పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మా ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం యూత్ విభాగం ఆధ్వర్యంలో మన వినాయకునికి 108 రకాల స్వీట్లు అందరూ ప్రతి ఒక్క ఇంటి నుంచి తీసుకొచ్చారు. 108 అనుకున్నాము కానీ 120 రకాల వరకు వచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది. ఇది నవరాత్రులు మొదలుపెట్టినప్పటి నుంచి ఫస్ట్ అన్న పూజ, తర్వాత కుంకుమ పూజలు, తర్వాత ఇవాళ 108 రకాల స్వీట్లు కూడా చాలా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. దీనికి ప్రతి ఒక్కరూ పట్టణ ఆర్యవైశ్య సోదర సోదరీమణులు సహకరించారు. మహిళా పిఎస్టీలకు మరియు సంఘం పిఎస్టీలకు మరియు కార్యవర్గానికి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అంతేకాకుండా కొండలకి మళ్ళీ పవనయ్య గారు పూజలు కూడా చాలా బాగా చేస్తాడు. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా పవనయ్య గారు చేపట్టే ఇంతమంది అధిక సంఖ్యలో వస్తారని నాకు అనిపిస్తుంది. పవనయ్య గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ 108 రకాల స్వీట్లు ప్రతి ఒక్కరూ తెచ్చిన వారి కోరికలు కూడా తీర్చాలని, ఆ గణపయ్య వాసవి మాత వారి కోరికలు తీర్చాలని, అందరూ భోగభాగ్యాలతోని సిరి సంపదతోని తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? వినూత్న రీతిలో కూడా మీ ఆర్యవైశ్య సంఘంలో చేస్తుంటారు కదా. ఇప్పుడు ఈ సంవత్సరం ఎలాంటి కార్యక్రమాలు కార్యాచరణ ఉంది? మోదకము కొత్తదే. ఈ 108 రకాలు వినాయకునికి తేవడం కూడా ఈ సంవత్సరము శాస్త్ర మోదకలు కొత్త కార్యక్రమం చేస్తున్నాము ఈ సంవత్సరం. స్వామి చెప్పండి అండి, 108 ప్రసాదాలు ఎందుకు సమర్పించడం జరుగుతుంది? వినాయకునికి ఒక ప్రత్యేకత ఏంటి? శ్రీ గణేశాయ నమః. ఈరోజు హుస్నాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి గణపతి నవరాత్రోత్సవాలలో భాగంగా 4వ రోజు స్వామివారికి ముఖ్యంగా ఉండ్రాళ్ళు ఇష్టం. అంటే స్వీట్తో చేసేటువంటి పదార్థాలు ఏవైనా కూడా స్వామివారు ఆరగిస్తారు. కాబట్టి అందరికీ కూడా ఇష్టమైనటువంటి స్వీట్స్ను మనం తినడమే కాకుండా ఆ స్వీట్లను స్వామివారికి కూడా నైవేద్యంగా సమర్పిస్తే స్వామివారు సంతోషిస్తారనేటువంటి సదుద్దేశంతో ఎవరికి నచ్చినటువంటి స్వీట్స్ను వారు 108 సంఖ్యలో, అంటే 108 కంటే తక్కువ కాకుండా తీసుకురమ్మని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే అందరూ కూడా తమకు నచ్చినటువంటి స్వీట్లను, ముఖ్యంగా అందరూ కూడా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి మోదకలు, వివిధ రకాల మోదకలను, అదేవిధంగా ఉండ్రాలను, లడ్డూలను, పేలాలను తీసుకొని రావడం జరిగింది. వారందరికీ కూడా ఆ గణపతి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ హుస్నాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా 9 రోజులు 9 రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రేపు గణపతికి సిద్ధి బుద్ధి మాతలతో వివాహ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు, గరిక పూజలు, ఉండ్రాళ్ళ పూజలు, మోదక పూజలు 9 రోజులు 9 రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ ఆర్యవైశ్య సభ్యులందరికీ కూడా ఆ గణపతి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గణపతికి ఆ ఉండ్రాళ్ళు అంటేనే ఎందుకు అంత ఇష్టం, ఎందుకు అంత ప్రీతిపరంగా కూడా ఇస్తారు? సో గణపతికి మనం ఎన్ని పంచభక్ష పరమాన్నాలు పెట్టినా కూడా ఒక ఉండ్రాళ్ళు అంటేనే చాలా ప్రీతి. మిగతా ఏ దేవుళ్ళకు ఏం పెట్టినా కూడా గణపతికి ఉండ్రాళ్ళు పెట్టి 2 గరికపోసలు పెడితే సంతోషిస్తాడు. అంటే స్వామివారికి పంచభక్ష పరమాణాలలో అన్నం, పులిహోరాలు, ఇలాంటి నివేదనలు, సొండెలు ఇలాంటివి కాకుండా స్వీట్ పదార్థాలు సేవిస్తే స్వామివారు చాలా సంతోషిస్తారు. దానికి అనుగుణంగానే ఈ యొక్క 108 రకాల స్వీట్స్తో స్వామివారికి పూజ చేయడం జరుగుతుంది. సో చూడొచ్చు, ఎంతో అద్భుతంగా కూడా 108 రకాల స్వీట్స్తో కూడా వీళ్ళు ఇక్కడ అద్భుతంగా అలంకరించే గణపతి పూజను మాత్రం అంగరంగ వైభవంగా కూడా నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.